పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జనవరి 4వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుతూ ఉంది. మొదటి పట్టణము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. భక్తి కీర్తన 72వ కీర్తన 1, 2 వచనములు మరియు 7, 8, 10 నుంచి 13 వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2, 3 వచనములు మరియు 5, 6 వచనములు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుండగా దయగల దేవుడు వాక్యం ద్వారా మనలందరినీ పవిత్రపరచుదురుగాక. ఆమేన్. ఇదిగో సర్వాధికారి అయిన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు. తన చేతి యందు రాజ్యాధికారము శక్తి సామర్థ్యమును కలిగి వచ్చుచున్నాడు. దేవుడు నమ్మదగినవాడు. క్రీస్తు సాక్షాత్కార పండుగ క్రీస్తు రాజుగా రక్షకుడిగా కేవలం యూదులకు మాత్రమే కాక సర్వలోకానికి ఆయన రాజు రక్షకుడు అని తెలియజేయుచున్నది. నేటి పండుగ అన్యులకు లోక రక్షకుని మొట్టమొదటి దర్శనాన్ని సూచిస్తుంది. దేవుడు భూలోకమున ఉన్న అన్ని జాతులందరికీ దేశాల వారికి ప్రేమిస్తున్నాడని తెలియజేస్తున్నది. దేవుడు తన ప్రేమను అనేక విధాలుగా ప్రజలకు జాతులకు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ముగ్గురు జ్ఞానుల వలె దేవుని ప్రేమను తెలుసుకుని విశ్వాసంతో ప్రతిస్పందించడం చాలా ముఖ్యమైనది. నేటి దివ్య పూజలో ప్రపంచంలోని సకల ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగిన వాడు. మనలో ప్రతి ఒక్కరం కూడా నమ్మకం కలిగిన వ్యక్తిని కోరుకుంటాం. అలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనలను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండటం మాత్రమే కాక చేసిన వాగ్దానాలను చేయడం మాత్రమే కాక మంచితనం కలిగి చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు కావలసిన శక్తిని కలిగి ఉన్న వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆధారపడదగిన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి, విశ్వాసం గల వ్యక్తి మనందరికీ కావాలి. ఆ వ్యక్తియే దేవుడు. జ్ఞానులు సందర్శనము దేవుని విశ్వసనీయతకు నమ్మకమునకు రుజువుగా బైబిల్ గ్రంథంలోనున్న అత్యంత అందమైన ప్రమాణాల్లో ఒకటి. క్రీస్తు జన్మమునకు 500 సంవత్సరాల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్ని దేశములను అన్యులను యెరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేమునకు మంచి రోజులు భవిష్యత్తు గురించి ప్రవక్త ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ అన్యులకు కూడా అందుబాటులో ఉండునని అర్థమవుతున్నది. కీర్తనాకారుని ద్వారా ఇదే వాగ్దానాన్ని మరో మాటలో చేసి ఉన్నాడు. తార్షీసు రాజు ద్వీపం రూపులు కప్పం కట్టుదురు. సేబా పాలకులు కానుకలు కొనివత్తురు. కీర్తన 72, 10వ వచనం. 500 సంవత్సరాలు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసలు పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచంలో 3 వేర్వేరు సార్లు ప్రపంచ పటమును తిరగరాసినను దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చి ఉన్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిలబెట్టగలరు. జ్ఞానుల ద్వారా, వారి కానుకల ద్వారా సకల ప్రజలు, జాతులు రక్షణ వెలుగులోనికి ప్రవేశించి ఉన్నాయి. యెరూషలేము గురించి ప్రవచించిన ప్రవచనాలు క్రీస్తులో నెరవేరబడ్డాయి. జ్ఞానులు సందర్శనము దేవుని మంచితనాన్ని మరియు ఆయన శక్తి గలవాడని నిరూపించుచున్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే. ఎందుకన్నా మనం క్రీస్తుకు చెందిన వారము. దేవుడు నీకు నాకు వ్యక్తిగతంగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు.
ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్ని వేళల అన్ని సమయాల్లో ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం. పూర్ణ హృదయంతో ప్రేమించుదాం. మనము ఆయనకు నమ్మదగిన వారంగా జీవించుదాం. రాజైన దేవుడు పరిపాలించుటకు వెంచేయును. జ్ఞానులు సందర్శనలో లోకరాజు జన్మమును గూర్చి ఎరిగి హేరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హేరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ అన్యాయముగా మరియు స్వార్థముతో జీవించున్నాడు. వ్యక్తిగత కీర్తి కోసం, పేరు ప్రతిష్టల కోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకము నుండి గొప్ప అధికారంతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకంలో ఉద్భవించారు. హేరోదు భయపడి క్రీస్తును అంతం చేయకపోతే తన జీవితం ముగుస్తుందని కలత చెందాడు. మరోవైపు అన్య దేశాల నుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకుని పట్ల ఎంతగానో సంతోషించారు. నేటి 2వ పట్టణంలో పౌలు గారు ఇలా తెలియచేయుచున్నాడు. క్రీస్తు రాకతో యూదులు అన్యుల మధ్య దూరం చెరిగిపోయినది. క్రీస్తు పాలనలో ఇరువురు ఒకే ప్రజగా, దైవ ప్రజగా పిలువబడి ఉన్నారు. జ్ఞానులు మనకు ఆదర్శం. జ్ఞానులు తూర్పు దేశం నుండి పయనమై వచ్చారు. యూదులు రాజుగా జన్మించిన దేవుని దర్శించుకోవాలని ఆశించారు. సామెత 9వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చదువుతున్నాం. దేవునికి భయపడటం, ఆయనకు విధేయించటం జ్ఞానానికి మూలం. జ్ఞాన సంపన్నులు దేవునికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయన ఇచ్చే సంకేతాలను గ్రహిస్తారు, గౌరవిస్తారు. ఆ 3 జ్ఞానులు దేవుని సృష్టి సంకేతాల పట్ల ఎంతో గౌరవం ప్రసాదించారు. ఆకాశంలో వెలసిన విశేషమైన నక్షత్రాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయలేదు. అది దేవుని నుండి ఓ సందేశాన్ని తమకు అందిస్తుందని గ్రహించారు. కనుక నక్షత్రం చూపిన జాడను బట్టి వెంటనే పయనమయ్యారు. దేవుని స్తుతిని చేరుకున్నారు. జ్ఞానులైన వాళ్ళు దేవుని సందేశాల కోసం ఎదురు చూశారు. ఆ సందేశాలను పాటిస్తారు. దేవుని వెలుగులో జీవిస్తారు. అంతేకాదు, జ్ఞానులు మనుషుల మాటలను కాక దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. దుష్టుడైన హేరోదు బాలుని చంపాలని కుట్ర పన్ని అతని జాడ తెలుపమని జ్ఞానులను కపటముతో కోరారు. కానీ ఆ 3 జ్ఞానులు అతని మాటను కాక దేవుని మాటలు విన్నారు. దేవుని ఆదేశం చొప్పున వేరే మార్గం గుండా తమ దేశానికి తిరిగి వెళ్ళారు. జ్ఞాని ఎల్లప్పుడూ శ్రేష్టమైన దాన్ని వెతుకుతాడు. ఉత్తమమైన దానికోసం నిరీక్షిస్తాడు. మంచిని గ్రహిస్తాడు. అల్పమైన దానితో సంతృప్తి పడడు. యేసుక్రీస్తును దర్శించటానికి తూర్పు దేశం నుండి యెరూషలేము వచ్చిన జ్ఞానులు కూడా అట్టివారే. గ్రీకు భాషలో మాగోస్ అని పిలువబడేవారు. ఈ పదము నుండి లతీను మ్యాగి అని, ఆంగ్లంలో మెజాయ్ అనే పదాలు పుట్టుకొచ్చాయి. ఆ జ్ఞానుల్లో ఉన్న గొప్ప గుణాన్ని చూసారా? ఒక సంకేతాన్ని చూసి ఊరక కూర్చోలేం. దాని జాడను బట్టి అది సూచించే వ్యక్తిని వెతుక్కుంటూ సుదూర తీర ప్రాంతాలకు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్పుతో ఓర్చుకున్నారు. ఆ నక్షత్రం కనుమరుగైన తమ అన్వేషణను ఆపలేదు. హేరోదు రాజు సాయం తీసుకున్నారు. యూదుల రాజును కనుగొనేంత వరకు విశ్రమించలేదు. సత్యాన్వేషకుల సాధన అలా ఉంటుంది. మరి నిత్య సత్యమైన యేసును కనుగొనటానికి మనం శ్రమిస్తున్నామా? లేక ఏదైనా చిన్న అవాంతరం వచ్చినప్పుడు దాన్ని ప్రక్కన పెడుతున్నామా? పరిశీలన చేసుకుందాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 3 జ్ఞానుల యొక్క పండుగను ఈనాడు కొనియాడుతూ ఉండగా తండ్రి దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి ఈనాడు 3 వ్యక్తులు జ్ఞానులు, 3 రాజులని కూడా పిలుస్తారు. వీరు దేవుని సందర్శించటానికి మరి వారి యొక్క గొప్ప గొప్ప
కానుకలను తీసుకురావటం, మరి వారు దేవుడని, రాజు అని, మరి సామాన్య మనిషిగా మరి బంగారు బోళం సాంబ్రాణి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. మరి బంగారం రాజని, సాంబ్రాణి దేవుడని, మరి బోళం ఆయన యొక్క భూస్థాపనానికి ఉపయోగిస్తూ ఉన్నారు అని మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి జ్ఞానుల వలె మనం ఎటువంటి గొప్ప కానుకలను దేవునికి అర్పించగలం? మనం ఏ పాటి వారం దేవునికి కానుకలు అర్పించడానికి? అయినా కానీ దేవుడు వసికిన దానినే ఆయనకు అర్పణగా ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. దేవునికి అర్పిస్తూ ఉన్నప్పుడు సంతోషంతో, ఆనందంతో సేవలు కానీ, కానుకలు కానీ ఇవ్వటం మర్చిపోకూడదు. ఆ ముగ్గురు జ్ఞానుల వలె ప్రభువుని అనుదినం అన్వేషిద్దాం, ఆనందంలో జీవిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.